బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోదీ తమిళనాడులో దేశంలోనే తొలి వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా పంబన్ వంతెన పేరుగాంచినటువంటి పరిస్థితి ఉంది. 535 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. అధునాతనమైనటువంటి పద్ధతిలో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. రైట్. ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జిని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 535 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన పరిజ్ఞానంతో ఈ పంబన్ వంతెన నిర్మాణం కూడా జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వంతెనను జాతికి అంకితం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకు ఈరోజు నిజంగా చాలా గొప్పగా ప్రారంభించారనే చెప్పాలి. సో దక్షిణాది కోసం ఇప్పటికే అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈ అద్భుతమైన వంతెనను జాతికి అంకితం చేస్తున్నారు. దక్షిణాదిలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగానే ప్రారంభిస్తున్నారనేది ఒక వాదన కూడా వినిపిస్తోంది. అండ్ మోరోవర్ వచ్చే సంవత్సరం తమిళనాడు ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వారధి చాలా కీలకంగా మారబోతోంది ఆ రాష్ట్రంలో, తో పాటు ఇటు దక్షిణ భారతదేశంలో. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటే గనక 2.8 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ పంబెన్ బ్రిడ్జ్ రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో కీలకమైనటువంటి అంశం అనే చెప్పాలి. ఇది భారతదేశంలో మొట్టమొదటి సముద్రం పైన కట్టినటువంటి ఒక వంతెన అని చెప్పాలి. సో అయితే మరి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఓడలు వస్తూ ఉంటాయి, షిప్స్ వస్తూ ఉంటాయి, నౌకలు భారీ వస్తూ ఉంటాయి. సో వాటి రాకపోకలకు ఎట్లాంటి ప్రాబ్లం రాదా అంటే వాటి రాకపోకలకు అనుగుణంగా కూడా ఈ బ్రిడ్జ్ గేట్లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. సో కొత్తగా నిర్మించినటువంటి ఈ వంతెన ఇంకొంత దృఢంగా కూడా ఉందని చెప్పాలి. అండ్ అంతేకాదు తమిళనాడు ప్రజలకు కూడా రవాణా సౌకర్యాన్ని ఇంకా చాలా సులభతరం చేయబోతోంది ఈ బ్రిడ్జ్. అట్లాగే పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఇక్కడ హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి రామేశ్వరానికి రాకపోకలు సాగించేందుకు ఈ వంతెన చాలా మెరుగ్గా ఉపయోగపడుతుంది, చాలా ఈజీ వే అవుతుంది. సో ఇట్లా నేపథ్యంలో శ్రీరాముడు జన్మదినోత్సవం అయినటువంటి రామనవమిని దక్షిణ భారతదేశంలో ఎంత వైభవంగా జరుపుకుంటామో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ సందర్భంగా రామేశ్వరానికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. సో రామాయణంలోని వివరాల ప్రకారం చూసుకుంటే గనక శ్రీరాముడు లంకకు చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారంటూ కూడా పురాణాలు చెప్తా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఏర్పడింది తమిళనాడులో ఈ పంబన్ ఈ సముద్రంలో. అయితే ఇంకొక అంశం ఏంటంటే తమిళనాడు ప్రజల్లో కూడా తమ హిందుత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్లడానికి కూడా భారతీయ జనతా పార్టీ ఈ పంబన్ బ్రిడ్జ్ ను అంతే అద్భుతంగా నిర్మించింది. కొన్ని ఆధ్యాత్మిక కట్టడాలు ఏవైతే ఉన్నాయంటే ఆర్టికల్ 370 విషయం అయితేనేమి, ట్రిపుల్ తలాక్ విషయం అయితేనేమి, మొన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్ అయితేనేమి, అట్లాగే చాలా కీలకమైనటువంటి కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరిపినటువంటి అంశం అయితేనేమి, ఈ రోజు తమిళనాడులో చాలా సెంటిమెంట్ తో ఉన్నటువంటి అక్కడ రాముడు కట్టినటువంటి వంతెన ఉంది అని పురాణాలు చెప్తున్నటువంటి క్రమంలో అదే బ్రిడ్జ్ పైన పంబెన్ బ్రిడ్జ్ ను నిర్మించడం, అది కూడా అద్భుతంగా నిర్మించి ఈ రోజు జాతికి అంకితం చేస్తున్నారంటూ కూడా సద్విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పాలి.
ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ మురళి మనం మాట్లాడుకోవాలి. గత 2-3 సార్లు కూడా మనం డిస్కస్ చేశాం. 2026లో తమిళనాడు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అటు స్టాలిన్ ని గద్దె దింపడానికి అటు పన్నీర్సెల్వం, పళనిస్వామి అంటే డిఎంకే కాకుండా ఈసారి ఎన్డీఏ కూటమితో పొత్తులో పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇద్దరు కూడా ఏకమై ఎన్డీఏ కూటమిలో కలవడానికి ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా కూడా చెప్పాలి. వాళ్ళు కూడా ఈ రోజు కలవబోతున్నారు ఆ ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని. సో 234 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి తమిళనాడు శాసనసభకు వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని చూపించుకోవడానికి బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. సో ఇప్పటికే డిఎంకే, ఏఐడిఎంకేల ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో మాత్రం ఇంకా తమ ప్రభావాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూపలేకపోతుంది. అయితే పంబన్ బ్రిడ్జ్ భారతీయ జనతా పార్టీ విజయానికి ఒక బ్రిడ్జ్ లా ఉంటుందంటూ కూడా ఒక భావనలో ఉండి సో ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టి ఆ తర్వాత తమిళనాడు అభివృద్ధికి అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టింది కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సర్దార్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సర్దార్ పటేల్ విగ్రహాన్ని కూడా పెట్టింది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక శాంతి విగ్రహాలు అట్ ది సేమ్ టైం ఛత్రపతి శివాజీ విగ్రహాలు, సో తమిళనాడులో భారీ వంతెన, సో వీటన్నింటి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది. పురాణాలతో ప్రజలతో మనసులతో మునిపడినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో దక్షిణాదిలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇంకా తమ ప్రభావాన్ని చూపలేకపోతుంది. అయితే పంబన్ బ్రిడ్జ్ లాంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి ఆ తర్వాత తమిళనాడు అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. దీనికి పంబన్ బ్రిడ్జ్ నిదర్శనం అంటూ తెలియజెప్పాలని చూస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో రెండో అతిపెద్ద పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో చాలా ఘోరమైనటువంటి విఫలం చెందింది. సో బీజేపీకి అప్పుడు ఏఐడిఎంకే దూరం అయింది. సో ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నా డిఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోంది. దానికి ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన ఒక డిమాండ్ పెట్టారు. అక్కడ అన్నమలైని తప్పించాలి అనేటువంటి డిమాండ్ పెట్టారు అన్నటువంటి ఊహాగానాలు రావడం, ఆ ఊహాగానాలకు తెరదింపుతూ అన్నమలై ఇక్కడ నేను తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో లేను అంటూ కూడా ఆయన చెప్పడం. సో ఇదంతా కూడా డాట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా ఈ రోజు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మురళి. రైట్, థ్యాంక్స్.